సిద్ధాంత్ ఆగరా. నువ్వు కెప్టెన్ కాకపోతే ప్రాక్టీస్ బాయ్కాట్. ఓకే గైస్? అయితే నేను చెప్పినట్టు మైకేల్ ఎక్కడ్రా? మైకేల్ మీ ఫ్రెండే కదా? ఏమైంది? అసలు మైకేల్ స్కూల్ కి వచ్చాడా లేదా? అయ్యా ఇది మళ్ళీ ఏదో గొడవ పెట్టుకున్నట్టున్నాడు రా. ఏమైంది సార్? ఒలింపియా కేఫ్ లియాఖత్ బై కంప్లైంట్ ఇచ్చాడు. మీ వాడు వాళ్ళ వెయిటర్ది బుర్ర బద్దలు కొట్టాట. నిజమా? మైకి ఈరోజు స్కూల్ కి రాలేదు. ఎలా వస్తాడు? ఏదో పని చేశాక. వాడే గనక స్కూల్ కి వస్తే వెంటనే స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి, సరేనా? లేకపోతే మీరందరు బొక్కలా ఉంటారు. వేలడంత లేరు, అప్పుడు రౌడీజం నాయ వాళ్ళకి. అయ్యా అబ్తో మైకిల్ గయా. నువ్వు ఉండిపే, అసలు చేస్తుంటే కంప్లైంట్ అంటే రే మైకిల్ జైల్లో పెడతారేమోరా. ఇప్పుడు ఏం చేద్దాం రా? వెయిట్, ప్రిన్సి ఊళ్ళో లేరు కదా? ఇన్ఛార్జ్ ఎవరు? ఏమిటి ఇలా వచ్చారు? చూసారుగా మీ ఫ్రెండ్ జీహెచ్ఎస్ కాంపౌండ్ లోకి మొట్టమొదటిసారి పోలీసులను తీసుకొచ్చాడు. సార్ ఏదో మిస్టేక్ జరుగుంటుంది. పాపం మైకి. పాపం ఏంటి పాపం? క్లాస్ కొచ్చి పాఠాలు వినరా అంటే రౌడీ మూకలాగా ఇరానీ హోటళ్ల వెంట తిరుగుతున్నారు. జనాల బుర్రల బొద్దలు కొట్టేదాకొచ్చారు. సార్ ప్లీజ్ సార్, ప్రిన్సి కూడా లేరు సార్. మైకితో మేం సారీ చెప్పిస్తాం. పోలీసులతో మాట్లాడి వాడిని కాపాడండి సార్. నో నో నో, వాట్ హెల్? నేనేం చేయలేను. ఎవడో స్టూడెంట్ చేసిన వెధవనికి నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల? సార్ పోలీస్ కేసు అయితే మైకి లైఫ్ నాశనం అయిపోతుంది సార్. అతనికి ఏ కాలేజ్ లో అడ్మిషన్స్ రావు సార్. ఎందుకు రావాలయ్యా? రాకూడదు, నాశనమే పోనండి, అప్పుడే బుద్ధి వస్తుంది. నా లాంటి వాళ్ళు చెప్తే వింటారా? ఫర్ ఎగ్జాంపుల్, క్రికెట్ ఆడద్దురా, బుద్ధిగా చదువుకోండి అని చెప్పాను. విన్నారా? ఎగేసుకుంటూ వెళ్ళి ఆడేస్తున్నారు. అది కాదు సార్, ఈ ఒక్కసారి హెల్ప్ చేయండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. బాయ్స్, ద రూల్స్ ఆర్ వెరీ క్లియర్ అబౌట్ దిస్. మీరు కూడా మైకి కనిపిస్తే వెంటనే నాకు వచ్చి ఇన్ఫార్మ్ చేయండి. నేను పోలీసులకు చెబుతాను. లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాణ్ణి జైల్లో పెట్టడమే కరెక్ట్. అలాంటి వెధవలకు అలాగే జరగాలి. మీరు కూడా ఇక మీదట చెత్త ఆటలు ఆడడం, చెత్త మాటలు వినడం మాని బుద్ధిగా చదువుకోండి. సార్ ప్లీజ్ సార్. నో మోర్ టాక్. కోపం తెప్పిస్తే అందరినీ డిబార్ చేస్తా. గో. రౌడీ వెధవకి మళ్ళీ సపోర్ట్. దిబా చేస్తా. ఐ హేట్ హిమ్. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఐ డోంట్ నో బాస్. పదండి లియాఖత్ బాయ్ తో మాట్లాడదాం. అమ్మో వాడితోనా? వాడే కదా కేసు పెట్టింది, మన్ని కూడా తంతాడు. నీ దగ్గర ఇంకేంత బెటర్ ఐడియా ఉందా? లేదు కదా? ఇంకా వేరే దారి లేదు. వెళ్ళి లియాఖత్ కాళ్ళ మీద పడదాం. ఇదే మన లాస్ట్ ఛాన్స్. గౌతమ్ గడ్ క్యారెక్టరా, లేకపోతే మైకి గారు నిజంగానే ఫినిష్. ఆ చిచ్చాని వేటిని కలిసి చూపిద్దాం. అవసరమైతే మనందరం డబ్బులు కలెక్ట్ చేసి కేఫ్ లో డామేజ్ హాస్పిటల్ ఖర్చులు ఇస్తామని చెప్దాం. చలో చలో, టైం లేదు. అసలు ఏమైందిరా? నాకేం తెలిసిపోయి ఇంత సీరియస్ అవుతుందని. రోజులాగే ఒలింపియా కేఫ్ కి వెళ్ళాను. अरे कबीर सेम पिंच ड्रेस पहन के आए टाइप बिस्किट आया क्या? ఏంట్రా బాయ్, నువ్వు లియాఖత్ బాయ్ సేమ్ డ్రెస్? చదివేట్లాగో లేదని స్కూల్ యూనిఫామ్ కుట్టించుకున్నారా అబ్బే? చదువుకో, నువ్వేం పిక్తున్నావు రాబే? స్కూల్ డుమ్మా కొట్టి అవరాగానే ఇక్కడ తిరగట్లే. ఎవరిని అంటున్నావు రా? ఎవరిని అంటున్నావు? అరే నిస్సి, భయమేస్తుందిరా. నన్ను జైల్లో పెడతారా? రే మైకి నాతోరా. అమ్మో ఎక్కడికి? నాకు తెలిసి ఒకటే సొల్యూషన్ ఉంది ప్రాబ్లం కి. చలో. వాడికి చెప్తూనే ఉంటాను గొడవలు వద్దని. బ్లడీ ఇడియట్. పోలీసులు నిజంగా అరెస్ట్ చేస్తే మాత్రం చాలా కష్టం. ఈ పాడికి అరెస్ట్ చేసి ఉంటారా? కార్తిక్ ప్లీజ్ రా. ఈజీ గాయ్స్, టెన్షన్ తో చంపకండి. చిచ్చా ఎక్కడ? వెనకాల గదిలో మాట్లాడుతుండు మీ ఫ్రెండ్ గురించే. త్వరగా పదండి రా. హే గాయ్స్ గాయ్స్. రే మైకి. మైకి మైకి మీరేంటి ఇక్కడ? వీడి గురించి లియాఖత్ బాయ్ తో మాట్లాడడానికి వచ్చాం రా. నేను అందుకే తెచ్చేవాడిని. ఎక్కడికి వెళ్ళిపోవరా? లెట్స్ గో. కమ్ కమ్. ప్లీజ్ దయచేసి ఇంకొకసారి ఆలోచించండి. హే సంబుత్, ఒక టీచర్ గా నా స్టూడెంట్ జీవితం అలా అవుతుంటే నాకు బాధగా ఉంటుంది లియాఖత్ బాయ్. ఇది ఫస్ట్ టైం కాదు సాబ్, వాడితో ఇప్పుడు గొడవే.
ఒకసారి జైల్లో కూర్చుంటే గానీ తెలిసి రాదు. హే కబీర్, సంపత్ సార్ 20 ఏళ్ళుగా తెలుసు నాకు. ఆయన చెప్పేది కూడా ఓసారి విను. మైకీ తరఫున నేను సారీ చెప్తున్నాను. పోలీస్ కేసు అయితే అతని జీవితం నాశనం అయిపోతుంది. కుర్రోడు కొంచెం ర్యాష్ కానీ బేసిక్ గా మంచోడు. మీ తమ్ముడు అనుకుని వదిలేండి. హాస్పిటల్ ఖర్చులన్నీ నేను భరిస్తాను. కబీర్ ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ. పర్లేదు చిచ్చా, వాపస్ లేలో. అచ్చా బేటా, అలాగే సాబ్. కోచ్ ని పూర్తిగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం రా. థ్యాంక్స్ కబీర్. పర్లేదు సార్. జీ వెళ్ళొస్తాను. జీ సాబ్. హాయ్ బాయ్స్, మీరెప్పుడు వచ్చారు? ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఓకే మైకీ, ఇట్స్ ఓకే గైస్, ఇట్స్ ఓకే. Go!